శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో 10వ అధ్యాయం విభూతి యోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం ఆహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. నువ్వు పరబ్రహ్మవని, పరంధాముడవని, పరమ పవిత్రుడవని, నిత్యుడవని, ప్రకాశ స్వరూపుడవని, పరమపురుషుడవని, ఆదిదేవుడవని, పుట్టుక లేనివాడవని, సర్వవ్యాపకుడవని ఋషులందరూ, దేవర్షి అయిన నారదుడు, అసితుడు, దేవలుడు, వేదవ్యాసుడు చెబుతున్నారు. నువ్వు కూడా నాకు ఆ విధంగానే చెబుతున్నావు. సర్వమేతద్ధృతం మన్యే యన్మాం వదసి కేశవా నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఓ కృష్ణ, మీరు నాకు చెబుతున్నవన్నీ సత్యమని భావిస్తున్నాను. ఓ భగవంతుడా, నీ యొక్క నిజ స్వరూపాన్ని దేవతలు కానీ రాక్షసులు కానీ తెలుసుకోలేరు కదా. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమా భూత భావన భూతేశా దేవదేవ జగత్పతే. ఓ పురుషశ్రేష్ఠ, సమస్త ప్రాణులను సృష్టించేవాడా, సకల జీవులకు నియామక దేవాధిదేవ జగన్నాథ, నిన్ను నీవే స్వయంగా తెలుసుకొనగలవు. వక్తుమర్హస్య శేషేణ దివ్యా హ్యాత్మవిభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం త్వం వ్యాప్య తిష్టతి. ఐశ్వర్యం, మహాత్మ్య విస్తారములు అనే విభూతులచే ఈ లోకాలన్నింటినీ మీరు వ్యాపించి ఉన్నారో అటువంటి దివ్యమైన విభూతులను సంపూర్ణంగా చెప్పడానికి నీవే తగినవాడవు. కథం విద్యామహం యోగిన్ త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఓ యోగీశ్వర, నేను ఎల్లప్పుడూ ఏ విధంగా ధ్యానిస్తూ నిన్ను తెలుసుకోగలను? భగవంతుడా, ఏ ఏ వస్తువులందు ఏ ఏ రూపాలలో నిన్ను ధ్యానించవలను? విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథం తృప్తిరిహి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ కృష్ణ, నీ యొక్క యోగ మహిమను, విభూతిని సవివరంగా మరలా నాకు తెలియచేయి. ఎందుకనగా నీ యొక్క అమృతవాక్యాలు ఎంత వింటున్నా నాకు సంతృప్తి కలగడం లేదు అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికారు. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. కురువంశ శ్రేష్ఠుడవైన ఓ అర్జున, ఇప్పుడు దివ్యములైన నా యొక్క విభూతులను ప్రాధాన్యతననుసరించి నీకు చెబుతాను. ఎందుకంటే నా విభూతి విస్తారానికి అంతం లేదు.
అహమాత్మా గుడాకేశ సర్వభూతాయ స్థితః అహమాదిశ్చ మద్యం చ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయాలలో నేనే ఉన్నాను. ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయ కూడా నేనే. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంసుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణామహం శశి. అతిథి కుమారులైన ధాత, మిత్రుడు, ఆర్యనుడు, సక్రుడు, వరుణుడు, అంశుడు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు అనే 12 మంది ఆదిత్యులలో విష్ణువుని నేనే. ప్రకాశింపచేయు వారిలో కిరణములు గల సూర్యుడిని నేనే. ఆవహుడు, ప్రవహుడు, నివహుడు, పరాహుడు, ఉద్వహుడు, సంవహుడు, పరివహుడు అనగా మరీచి అనే మరుత్తులలో నేనే మరీచిని. నక్షత్రాలలో చంద్రుడను నేనే. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలలో సామవేదాన్ని నేనే. దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలలో మనసుని, ప్రాణులలో చైతన్యాన్ని నేనే అయి ఉన్నాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ప్రబోధించారు. విభూతి యోగంలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలను వినడానికి, ఆధ్యాత్మిక సాహిత్య విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీకృష్ణ అర్పణమస్తు.